సో బ్యాడ్ కామెంట్స్ అంటే గుర్తొచ్చింది. బ్యాడ్ కామెంట్స్‌ని గానీ, నెగెటివ్ మెసేజెస్‌ని గానీ ఎలా తీసుకుంటారు? వాటికి ఎలా రియాక్ట్ అవుతారు మీరు? టిక్‌టాక్‌లో ఉన్నప్పుడు కామెంట్స్ వస్తా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చూసి నేనెప్పుడూ పట్టించుకునేదాన్ని కాదు. ఇంట్లో వాళ్ళు చూసి అన్నప్పుడు ఇంకా వీళ్ళు చూసి వీళ్ళ దగ్గర వరకు వెళ్ళడం ఎందుకు, అసలు అది తీసుకోవడం ఎందుకని చెప్పి ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడే కామెంట్స్ ఆఫ్ చేసేసాను. ఓకే. అప్పటి నుంచి కామెంట్స్ అసలు తిట్టాలనుకునే వాళ్ళు పబ్లిక్‌గా కామెంట్స్‌లో మనం తోపు అని చెప్పుకోవడానికి తిడతారు కానీ ఎవరు ఇన్‌బాక్స్‌కొచ్చి ధైర్యంగా అంత ధైర్యం తిట్టాలనుకోరు ఉండదు. అది అసలు. గూడా అమ్మాయి ఆ! ఇన్‌బాక్స్‌కొచ్చి. అట్లా ఇన్బాక్స్ కామెంట్ చేసిన వాళ్ళు నెగిటివ్గా కామెంట్ చేసిన వాళ్ళే ఇన్బాక్స్లో ఇంకొక కామెంట్ అంటే పాజిటివ్గా ఉంటుంది, నేను మీ ఫ్యాన్ అండి అని. కానీ కామెంట్స్లో చూసేటప్పుడు వేరేలా ఉంటుంది. వేరేలాగుంటది. సో టిక్‌టాక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇక్కడ అసలు కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఆనే చేయలేదు మళ్ళీ నేను కామెంట్స్. ఓకే. నెగెటివ్ మెసేజెస్ గూడా ఏం రావా? అండ్ వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. నేను అది చూసినప్పుడే పూర్తిగా కింద వరకు స్క్రోల్ చేయకుండా టక్కన డిలీట్ చేస్తాను. నేను అంతవరకు ఎందుకు కన్జ్యూమ్ చేసుకోవడం అని ఓకే. చెప్పి. రియాక్ట్ గారింకేమి. అసలు అక్కడితో కట్ జేసేస్తారు. ఓకే. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివానండి. ఓకే. తిరుపతిలోనే. ఇప్పుడున్న కంటెంట్ క్రియేటర్స్‌లో మీ ఇన్‌స్పిరేషన్ ఎవరు? నేను ఎవరిని ఫాలో అవ్వను, ఎవరిని అవును చూసాను. జీరో ఫాలోయింగ్. సో అది గూడా ఎందుకు జీరో ఫాలోయింగ్? అలా అనేం లేదు. అంటే నేను దాన్ని అడిక్ట్ అయిపోతాను మోస్ట్లీ. నేను ఏదైనా స్క్రోల్ చేస్తున్నానంటే ఇంకా అదే చూసి మనం అరే అని ఫీల్ అవ్వడం ఎందుకు, నాకు అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఎవరు అనిపించలేదు. ఓకే. అయ్యో అది నా ఒపీనియన్. ఏమో నాకు ఎవరిని ఫాలో అవ్వాలనిపించలేదు. ఏదన్నా పర్టికులర్గా ఏదైనా కన్జ్యూమ్ చేయాలి, ఏదన్నా వీడియోస్ ఏదైనా చూడాలి అంటే సెర్చ్ చేసి చూడడం అంతే. కానీ సెర్చ్ చేసి చూస్తారు. నాకు ఆ ఒక్క వీడియో నచ్చుతుంది, మళ్ళీ ఆ ప్రొఫైల్ మొత్తం నచ్చదు. ఓకే. దానికోసం నేను పర్టిక్యులర్ ఎందుకు వీడియో. ఓకే. ఫాలో అవ్వడము అని చెప్పి. ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా కంటెంట్ క్రియేటర్స్‌లో మీకు ఇండస్ట్రీలో గానీ? ఇండస్ట్రీలో అంటే ఇక్కడికి వచ్చాక నేను ఇప్పుడు చేసిన దాంట్లోనే ఉన్నారు అంతే. కంటెంట్ క్రియేషన్లో ఫస్ట్లో ఆర్గనైజ్ అయ్యేటివి ఈ మాదిరిగా మీటింగ్స్, ఇన్ఫ్లుయెన్సర్ మీట్ ఇవన్నీ. అప్పుడు నేను దీనిలోకి రావాలని చేయలేదు కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు పిలిచినా కూడా నేను ఇప్పుడు అక్కడ దాకా హైదరాబాద్ దాకా వెళ్ళి ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అటెండ్ అవ్వాలా, నేను అంత సీరియస్గా తీసుకోలేదు. కాబట్టి నేను ఎక్కువ కలవలేకపోయాను. ఎవరు కొంతమంది ఉన్నారు, నాని, పింకీ, వైజాగ్ ఓకే. ఏదో ప్రమోషన్ వల్ల, అది కూడా అందరం కలిసి ఒకే చోట ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి అలా పరిచయం. మీకు ఇప్పుడు 166K ఉన్నారు ఇన్‌స్టాలో. వై నాట్ యూట్యూబ్? అంటే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయలేదా మీరు? అసలు అందరు మా ఇంట్లో వాళ్ళు కూడా యూట్యూబ్ చేయొచ్చు కదా, ఇప్పుడు ఎవరన్నా యూట్యూబ్ చేస్తున్నారు అన్నప్పుడు. కానీ చాలా టైం పెట్టాలండి. యూట్యూబ్ కూడా అంత ఈజీ అవును. కాదు. వీడియోస్ తీయడం దగ్గర నుంచి మనం చేసే ప్రతిదీ వీడియో తీసి మళ్ళీ మీరు దాన్ని సెపరేట్ ఒక ఎడిట్ పీఆర్ టీమ్‌ని ఎడిటింగ్ ఇదంతా నేను దాని మీద మళ్ళీ టైం పెట్టి నాకు వీటితోనే సరిపోతుంది నిజంగా. ట్రావెలింగ్, నాకు మిగతా ఉన్న వర్క్స్ వీటికే సరిపోతుంది. యూట్యూబ్ మీద నేను నిజంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు చేద్దామని, కానీ అంత నిజంగా నాకు అంత టైం టైం లేదు. దొరకలేదు. ఓకే. అంటే మీకు పెట్టాలని ఉంది గానీ అంత ఉండింది కానీ ఇప్పుడు ఎక్కడ చూడండి ప్రతిదీ అంటే కుకింగ్ వీడియోస్ నుంచి ప్రతిదీ అన్నిటికీ కాంపిటీషన్. అది కూడా అంత ఈజీ అవ్వట్లేదు ఇప్పుడు యూట్యూబ్లో కంటెంట్ రావాలన్నా క్రియేషన్‌కి ఒక కూడా. వాల్యూ పోయింది ఇప్పుడు యాక్చువల్లీ. ఎవరు పడితే వాళ్ళు ప్రతి చేసేస్తే చిన్న దగ్గర నుంచి ప్రతి చిన్న విషయానికి కూడా కాంపిటీషన్ ఉంది యూట్యూబ్లో. కాంపిటీషన్. అవును. సో ఇప్పుడు 100K రీచ్ అయినప్పుడు ఎనీ సెలబ్రేషన్స్ గానీ ఏమన్నా హై మూమెంట్ ఉండేనా? ఒక వీడియో ఏదో ఉండాలి నా ఇన్స్టాగ్రామ్లో. అంటే అప్పుడు అది చాలా గొప్ప. అంటే తిరుపతిలో ఎవరికి లేరు, ఒక్కరు ఇద్దరికి తప్ప 100K ఎవరు లేరు. మా ఫ్రెండ్స్ వచ్చి అది కూడా వాళ్ళు వచ్చారు, సెలబ్రేట్ చేద్దాం చేద్దాం అని చెప్పి వచ్చారు కానీ వాళ్ళు ఏం చేయలేదు. నేనే కేక్ తెచ్చుకొని ఆర్డర్ చేసుకొని అప్పుడు నాకు చేతికి ఏదో అయింటే కట్టుకొని నేనే కేక్ కోసి బెలూన్ చూపి నేనే పక్కన, వాళ్ళు జస్ట్ వచ్చారు అటెండ్ అయ్యి కూర్చోన్నారు. ఓకే. నార్మల్‌గా మీకు ఆ టైంలో 100K అంటే కొంచెం బిగ్గే. ఎట్లా ఎట్లా అనిపించిందంటే కానీ నాకు 100K రావడం కూడా కొంచెం త్వరగా వచ్చింది కాబట్టి నాకు అది అప్పుడు తెలియలేదు దాని వాల్యూ. తర్వాత 100K నుంచి ఎప్పుడైతే తర్వాత పెరగడం ఇంకా ఈజీగా పెరిగిపోతుంది, 100K ఈజీగా వచ్చిన తర్వాత ఈజీగా పెరిగిపోతుంది అన్నప్పుడు అప్పుడు తెలిసింది అంత ఈజీ కాదు, ఇది ఏదో వచ్చింది నాకు ఇక్కడ దాకా, ఓకే దీనికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక వాల్యూ ఇవ్వాలి అని. మీరు 166K దాకా వచ్చారు కదా మేడం. లైక్ మీరు ఇంకా కాన్స్టెంట్‌గా అంటే కాంపిటీషన్ లాగా తీసుకుంటలేరా? అంటే ఆ రెగ్యులర్‌గా తర్వాత వీడియోస్ 100K వచ్చిన తర్వాత ప్రమోషన్స్ ఆటోమేటిక్గా ఫాలోవర్స్ని బట్టే పేమెంట్ కూడా ఉంటుంది. తర్వాత నేను ఓకే దీనికి మంచిగా వస్తుంది చేద్దామని అప్పుడు ఎఫర్ట్ పెట్టడం స్టార్ట్ చేశాను. 100K వచ్చింది తర్వాత నిజంగా కష్టం అయిపోయింది. ఎఫర్ట్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా కొంచెం టఫ్ అయింది. టఫ్ అయిపోయింది. చాలా టైం దాని మీదే పెట్టేస్తున్నాను. ఓకే సర్లే మిగతావి కూడా చూడాలి అని కొద్ది రోజులు ట్రై చేసి మళ్ళీ పక్కకు వచ్చేసాను.